హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుని 75 సంవత్సరాలు అయిన తరుణంలో లోక్సభలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఎమర్జెన్సీ గురించి ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి వరకు కాంగ్రెస్ పరిపాలన టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటినీ డెమోక్రసీ మేనర్లో జరిగినాయి అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సరే, అది ఎమర్జెన్సీ అవనివ్వండి, లేకపోతే ఇందిరాగాంధీ గారు కంప్లీట్గా జ్యుడిషియరీని గ్రిప్లో పెట్టుకొని చేసిన కొన్ని చట్టాలు అవనివ్వండి, లేకపోతే నెహ్రూ గారి టైంలో జరిగిన చిన్న చిన్న అవకతవకలు అవనివ్వండి, అవన్నీ అప్రజాస్వామికంగా జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ దేశంలో రాజ్యాంగాన్ని ఎప్పుడూ గౌరవించలేదు, అంబేద్కర్ గారిని ఎప్పుడూ గౌరవించలేదని చెప్పే ప్రక్రియను అయితే చేశారు. కానీ 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అసలు దేశంలో పరిపాలన అనేది అసలు ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సరే, ఎమర్జెన్సీ అనే అంశాన్ని నాకు తెలిసి నేనైతే చూడలేదు, అక్కడ పేపర్లో చదవడమే తప్ప. బట్ నేను చదివిన ఎమర్జెన్సీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ఎందుకు ఇంపోజ్ చేయాల్సి వచ్చింది ఆ రోజు అంటే, ఈ మనువాదులు, ఈ ఆర్ఎస్ఎస్ మనుషులు ఈ మనుస్మృతిని ముందుకు బలంగా తీసుకెళ్లేవాళ్ళు, పితృస్వామ్య భావజాలం కలిగిన వాళ్ళు ఒక లేడీ ప్రధానిగా ఉండటం ఏంటి, లేడీ కింద మనం పనిచేయడం ఏంటి అనే ఒక విచిత్రమైన ఆలోచన ధోరణితో ఉండటం వల్ల ఇందిరాగాంధీని సజావుగా పని చేయనీయకుండా అడుగడుగున అడ్డుపట్టడం వల్ల ఈ పితృస్వామ్య భావజాలం కలిగిన వాళ్ళు, మనువాదులు, ఈ బీజేపీ, జనసంఘ్ లీడర్స్ అందరూ కలిసి ఇందిరాగాంధీని అడుగడుగున అడ్డం పెట్టేవాళ్ళు. సో వీళ్ళని ఇలా అడ్డుపడుతున్న టైంలో ఇందిరాగాంధీ ప్రధానిగా తన పనిని తను సాఫీగా చేయకుండా అడ్డుపడుతున్న క్రమంలో ఇందిరాగాంధీ గారు వీళ్ళని పనిష్ చేయాలని ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారని నేను చదివా. పర్సనల్గా బయటికి చెప్తుంది అది ఒక ఆస్పెక్టు. పర్సనల్గా ఇందిరాగాంధీ గారి వర్షన్ నేను చదివింది ఏంటంటే, ఈ పితృస్వామ్య భావజాలం కలిగిన వాళ్ళు ఒక లేడీ కింద మనం పనిచేయడం ఏంటి, లేడీ దేశానికి ప్రధానిగా ఉంటే మనం ఏం చేయాలి ఇక్కడ అనేసి ఈ పితృస్వామ్య భావజాలం మనువాదులు, జనసంఘ నేతలు అందరూ కలిసి ఇందిరాగాంధీని టైమ్ అండ్ అగైన్ కార్నర్ చేయడం వల్ల విసుగెత్తిన ఇందిరాగాంధీ వీళ్ళకి బుద్ధి చెప్పాలనేసి ఎమర్జెన్సీ విధించారని నేను చదివాను. అయితే 2014 నుంచి ఇప్పుడు మనం చూసుకుంటే నరేంద్ర మోదీ అసలు అన్డిక్లేర్డ్ డెమోక్రసీ దేశంలో ఎలా జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తే, యూనివర్సిటీ స్టూడెంట్స్ని అరెస్ట్ చేస్తాడు, యూనివర్సిటీలోకి పోలీసులు వెళ్ళిపోతారు, యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్స్లోకి పోలీసులు వెళ్ళి అక్కడ రకరకాల హింసాత్మకమైన ఘటనలు పోలీసులే క్రియేట్ చేస్తారు. అది ప్రజాస్వామికం. ప్రజా సంఘాల నేతలు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, సివిల్ సొసైటీ మెంబర్స్, సివిల్ సొసైటీలో పనిచేసేవాళ్ళు వీళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి అర్ధరాత్రులు పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేస్తే అది ప్రజాస్వామికం. అప్పుడు ఎమర్జెన్సీ ఉన్నట్టు కాదు. నెలల తరబడి, ఏళ్ల తరబడి, సంవత్సరాలుగా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, సివిల్ సొసైటీ యాక్టివిస్టులు, తర్వాత ప్రజా సంఘాలకు సంబంధించిన అందరూ జైళ్లల్లో మగ్గుతూ ఉన్నారు. అది ఎమర్జెన్సీ తరహా పాలన కాదు. అది దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతు వ్యతిరేక చట్టాలు వచ్చినప్పుడు దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో నెలల తరబడి దీక్షలు చేస్తున్నా పట్టించుకోకుండా ఉండడం అప్రజాస్వామికం కాదు. అది ఎమర్జెన్సీ ఉన్నట్టు కాదు. శాంతియుతంగా రైతులు ధర్నాలు చేసుకుంటా ఢిల్లీలోకి ఎంటర్ అవుతామంటే పోలీసులతో లాఠీ ఛార్జీ చేయిస్తే అది అప్రజాస్వామికం కాదు. అది డెమోక్రసీలో ఉన్నట్టు కాదు దేశం. అది మాత్రం కంప్లీట్గా నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నట్టు చెప్పాలి. దేశంలో ఈవీఎంల ద్వారా ఎలక్ట్ అయిన ప్రభుత్వాలు ఈవీఎంల మీద రకరకాల అపోహలు వస్తున్నప్పుడు దాన్ని కనీసము అపోహల్ని తీర్చేదానికి ముందుకు రాకుండా ఒక డిక్టేటర్ల రూపంలో ముందుకెళ్తుంటే అది డెమోక్రసీలో ఉన్నట్టు కాదు. రాష్ట్రాలలో వివిధ అపోజిషన్ పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు వాటిని అడ్డంగా ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పరిచినప్పుడు అప్పుడు దేశంలో అన్డిక్లేర్డ్ డెమోక్రసీ వెళ్తున్నట్టు కాదు, రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టు కాదు. రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలో కూలదోసి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అది ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నట్టు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించినట్టు, అంబేద్కర్ గారిని గౌరవించినట్టు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు భావించాలి మనం. మణిపూర్ లాంటి రాష్ట్రంలో సంవత్సరంన్నర కాలంగా రెండు తెగల మధ్య జరుగుతున్న గొడవను ప్రధానమంత్రి కనీసం ఒకసారి సందర్శించి వాళ్ళతో మాట్లాడి సమస్యని పరిష్కరించుకోకుండా జనాలు మీరు తన్నుకు చావండి, నాకు సంబంధం లేదు అని గమ్మున కళ్ళ గంతలు కట్టుకొని కూర్చుంటే అది అప్రజాస్వామికం కాదు. అది రాజ్యాంగబద్ధమైన పాలన నడుస్తున్నట్టే అనుకోవాలి. అది ఎమర్జెన్సీ కాదని మనం భావించాలి. అలానే
ఈయన చెప్పిన వాగ్దానాలు ఏవి ఇంప్లిమెంట్ చేయకుండా ప్రతి దానికి గత ప్రభుత్వం అని చెప్తే అది కూడా ప్రజాస్వామ్యబద్ధమైన పాలనని అనుకోవాలి. ఈయన చేతగానితనాన్ని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఆడి యాంటీ నేషనల్ అయిపోతాడు, అర్బన్ నక్సల్ అయిపోతాడు, ఆతంకవాది అయిపోతాడు, టెర్రరిస్ట్ అయిపోతాడు. నరేంద్ర మోడీని క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అయిపోతాడు, అర్బన్ నక్సల్ అయిపోతాడు, టెర్రరిస్ట్ అయిపోతాడు. వీళ్ళు చేసే దురాగతాలన్నింటినీ గమ్మును చూస్తూ ఉంటే మాత్రం దేశభక్తుడు అయిపోతాడు. గమ్మును కూర్చోకూడదు, వాటిని భజన చేసేవాళ్ళు దేశభక్తులు అయిపోతారు. ఈ రకంగా గత 10 సంవత్సరాలుగా ప్రజా సమస్యల్ని పక్కకు పెట్టేసేసి ప్రజా సమస్యలను అసలు ఎప్పుడు పట్టించుకోకుండా ఎప్పుడు సొంత ఆర్భాటం సొంత ప్రచారానికి పాకులాడే ఈ మనిషి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నాడని దేశంలో ఉన్న 140 కోట్ల మంది భావించాలి. మనం ఈయన వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే దేశద్రోహి అయిపోతాడు, అర్బన్ నక్సల్ అయిపోతాడు, లేకపోతే టెర్రరిస్ట్ అయిపోతాడు. ఈయన దేశంలో జరుగుతున్న దురాగతాలని అది ఎమర్జెన్సీ మేనర్లో మనం చూడకూడదు. గవర్నర్లను అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలుస్తున్న విధానం ఏదైతే ఉందో అది డెమోక్రసీ, అది యాంటీ డెమోక్రసీ కాదు, అది యాంటీ కాన్స్టిట్యూషనల్ మేనర్లో చేస్తున్నట్టు కాదు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినవన్నీ యాంటీ డెమోక్రటిక్ ఇన్ నేచర్, యాంటీ కాన్స్టిట్యూషనల్ ఇన్ స్పిరిట్. ఈయన చేసేవన్నీ మాత్రం డెమోక్రసీ ఇన్ నేచర్, కాన్స్టిట్యూషనల్ నేచర్ ఇన్ స్పిరిట్. ఇది నరేంద్ర మోదీ గారు ఈరోజు లోక్సభలో మాట్లాడుతూ చెప్పిన సూక్తులు. అడుగడుగున అంబేద్కర్ గారి భావజాలానికి అగనెస్ట్గా నడిచే వీళ్ళు అంబేద్కర్ గారికి మేము భారతరత్న, మీరు భారతరత్న ఇస్తే సరిపోదు, అంబేద్కర్ గారు ఏ ప్రిన్సిపల్ కోసం పనిచేశారో ఆ ప్రిన్సిపల్స్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? లేదు కదా. అంబేద్కర్ గారు ఏ కుల వివక్షకు అగనెస్ట్గా పోరాడారో మీరు ఆ కుల వివక్షను తీసే ప్రయత్నం చేస్తున్నారా? లేదు కదా. ఇంకా కుల వివక్షను మీరు పెంపొందిస్తున్నారు కదా, కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా జనాల్ని విడగొడుతున్నారు కదా. మీరు అంబేద్కర్ గారు చెప్పిన ప్రతి సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా వెళ్ళే మీరు అంబేద్కర్కి మీరు ఏదో భారతరత్న ఇస్తే అంబేద్కర్ భావాలను మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు అనుకోవాలా? అంబేద్కర్ గారి స్మృతిని మీరు కట్టిస్తే దాన్ని అంబేద్కర్ గారి ఐడియల్స్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు, లేకపోతే అంబేద్కర్ గారి ఐడియల్స్ని మీరు గౌరవిస్తున్నారు అనుకోవాలా? అంబేద్కర్ గారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు, అద్భుతమైన లెక్చర్స్ ఇచ్చారు, అద్భుతమైన థీసిస్లు రాసి ఉన్నారు. కానీ మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏమైనా చేస్తున్నారా? మీరు మహిళలను కనీసం గౌరవిస్తారా? ఎక్కడన్నా మీ మనువాదంలో మీ మనుస్మృతులు ఎక్కడన్నా ఉందా మహిళల్ని ఆన్ పార్ విత్ మేల్ ఫ్యాటర్నిటీ గౌరవించే విధానం? మీరెక్కడ అంబేద్కర్ని గౌరవిస్తున్నట్టు, మీరెక్కడ అంబేద్కర్ గారి భావాల్ని గౌరవిస్తున్నట్టు, మీరెక్కడ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు? మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళైతే మీరు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ముక్కలుగా నరికేస్తారా? పార్టీల్ని ముక్కలుగా చీర్చుకొని మీ స్వార్థానికి వాడుకుంటారా? మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీరు గౌరవించే వాళ్ళైతే సివిల్ సొసైటీ మెంబర్స్ని, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులని, ప్రజా సంఘాల నేతల్ని మీరు అరెస్టులు చేసి అర్ధరాత్రులు వివిధ రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్లు చేస్తారా? జర్నలిస్టులను చంపేస్తారా? గౌరీ లంకేష్ లాంటి వాళ్ళని. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎవరినైనా సరే పోలీస్ కేసులు పెట్టి ఇబ్బంది పెడతారా మీరు? ఇదేనా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చెప్తుంది? మీకు వ్యతిరేకంగా మాట్లాడితే స్టూడెంట్ యూనియన్ లీడర్స్ అందరినీ జైల్లో వేసేస్తారా? ఇది రాజ్యాంగం? ఇదేనా అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగంలో? ఇది లేదు కదా. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన స్టూడెంట్ యూనియన్స్ అందరినీ యాంటీ నేషనల్ గాను అర్బన్ నక్సల్స్ గాను బ్రాండ్ వేసేస్తారా? ఇలా చేయమని అంబేద్కర్ గారు చెప్పారా మీకు? రైతులు వచ్చి ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయించమని రైతులు ధర్నా అంబేద్కర్ గారు రాజ్యాంగం చెప్తుందా? దేశంలో ఉన్న సంపద మొత్తం అదానికి దోచిపెట్టమని రాజ్యాంగంలో ఎక్కడ రాసిపెట్టుందా? అదాని మీద ప్రపంచవ్యాప్తంగా అవినీతి ఆరోపణలు వస్తే వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయొద్దని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా? ఇది చెప్పారు అంబేద్కర్ గారు. ఇలా ఒక క్రోనీ క్యాపిటలిజంని ప్రమోట్ చేయమని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎక్కడైనా రాసిపెట్టున్నారా? అన్ని డొంక తిరుగుడు సమాధానాలు, అన్ని డొంక తిరుగుడు మాటలు మాట్లాడటం తప్ప ప్రధానమంత్రి టు ద పాయింట్ హానెస్ట్గా ఒక స్టేట్స్మెన్గా ఎక్కడన్నా మాట్లాడతాడేమో అని చూస్తా. ఏ కోశాను కూడా ఆయనలో స్టేట్మెంట్షిప్ కనిపెడుతూ ప్రతి దగ్గర ఒక సంకుచిత మనస్తత్వం, ఒక రిజిడ్ ఒక నేరో ఆలోచన విధానము, ప్రతి దగ్గర ఒక మనువాదుల యొక్క సంఘ పరివార యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం, సంఘ పరివార అండ్ ఆర్ఎస్ఎస్ ఇచ్చే ట్రైనింగ్ ప్రకారం మొత్తం డొంక తిరుగుడు సమాధానాలు తప్ప ఒక స్టేట్స్మెన్లా, ఒక దేశ ప్రధానిలా, ఒక ప్రజాస్వామ్య అతి పెద్ద ప్రజాస్వామ్యం యొక్క దేశానికి ప్రధానిలా ఎప్పుడు మాట్లాడేనా? ఈయనంట అంబేద్కర్ గారిని గౌరవిస్తారంట, రాజ్యాంగాన్ని గౌరవిస్తారని ఈయన చెప్పడము, దేశంలో అందరూ ఈయన భజన బృందం అంతా
ఈయన మహానుభావుడు లేడని చెప్పుకునే ప్రయత్నాలు. ఇప్పుడు వరకు ఈయన 10 సంవత్సరాల్లో ఒక్క విషయంలో ఈయన ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేశాడనే దానికి లేదు. ప్రతిదీ యాంటీ కాన్స్టిట్యూషనల్ మేనర్లోనే, యాంటీ డెమోక్రటిక్ మేనర్లోనే పనిచేసుకుంటూ వస్తున్నాడు. ఈయనంట కాన్స్టిట్యూషన్ని గౌరవిస్తున్నాడంట, అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నాడంట, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాడు అని ఈయన చెప్తున్నాడు. మనం నమ్మేయాలి. థ్యాంక్ యూ.